దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ తెలుసు, దానాల్లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం గురించి తెలుసు, ఆస్తులు దానం చేయడం గురించి తెలుసు. కానీ రక్తదానం చేసేటువంటి ఒక సేవా గుణం, ఒక ఆశయం, ఒక ఉన్నత మనస్తత్వం, సేవ చేయాలనే తపన, అలాంటి సేవలు చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాత మన సుమన్ కుమార్ గారితో ఈరోజు మనం ఉన్నాము. ఈ సుమన్ కుమార్ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. పూర్తిగా మానవత్వం నశించిన లోకంలో మనం బ్రతుకుతున్నామండి. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి సేవకు నిదర్శనమైనటువంటి మీ తండ్రి గారి యొక్క అంటే వాళ్ళకున్నటువంటి అంటే నేను అనుకోవచ్చు ప్రేమ, ఒక 10 మందిని కలుపుకునే మనస్తత్వం ఎటువంటిది మీ తండ్రి గారి యొక్క నేచర్? కాస్త తండ్రి గారి గురించి మేము వినాలని ఉన్నామండి. మా నాన్నగారి గురించి చెప్పాలంటే, మా నాన్నగారి వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అండి, త్రిపురాంతకం. ఓకే ఓకే. తర్వాత ఉద్యోగరీత్యా మా వాళ్ళ ఫాదర్ ఇక్కడికి కర్నూలు చేయడము, తర్వాత మా ఫాదర్ కూడా ఇక్కడే పుట్టి పెరగడము, కర్నూలులోనే, అంతా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ఆయన ఎలా అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఏ వరకు కూడా అలా ఎదుగుతూ వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడ కూడాను ఎవరికి దగ్గర కూడాను అంటే నేను ఇది అని చెప్పి ఒక గర్వంతో కానివ్వండి, లేకపోతే ఇంకో రకంగా ఎప్పుడూ లేరు. బంధువుల్లో కానివ్వండి, ఉద్యోగరీత్యా వాళ్ళ స్టాఫ్ దగ్గర కానివ్వండి, ఎవరి దగ్గర కూడా ఆ భావం లేకుండా అందరిని కలుపుకుపోతూ అంతా మన వాళ్ళే అనుకుంటూ ఎవరికైనా తోచిన సాయం చేస్తూ ఇలా ఉండేవారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది బయట పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలిసింది. అవునవునవును. కానీ కంప్లీట్గా దానికి ఆపోజిట్లో మా ఫాదర్ ఉండేవాళ్ళు, విరుద్ధంగా. అంటే ఫ్యామిలీ, ఉద్యోగం ఇది తప్ప వేరే అవకాశం లేకుండా. తర్వాత నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ స్పెషల్ పోలీస్ అవ్వడం వల్ల నెలలు కూడా మాకు దూరంగా డ్యూటీలో ఉండడము. ఓకే. అంటే అడవుల్లో నక్సలైట్ డ్యూటీస్లో కానివ్వండి, ఇలాంటి డ్యూటీస్లో చాలా ఉండడం జరిగేది. ఓకే ఓకే. దానివల్ల ఏమో తెలియదు, ఎఫెక్షన్ అనేది ఒక్కసారి చూసినప్పుడు పెరగడం, ఇలా దానివల్ల ఏమో తెలియదు, ఆ ఎఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా మా ఫాదర్ వల్ల అంటే నాకు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని ఏ రోజు చెప్పలేదండి. ఒక ఫ్రెండ్గా ముందు తీసుకెళ్ళారు తప్పించి ఏది కూడా నాకు లిమిట్లో ఉండాలి, లేకపోతే ఏదో ఒక బార్డర్స్ పెట్టాలి, కంట్రోల్ చేయాలి, ఇలాంటివి ఎప్పుడూ లేదండి. సో ఈ సమయంలో ఏంటంటే అలా జరుగుతూ సడన్గా అలా అవ్వడంతో నేను కోలుకోలేకపోవడం జరిగింది. ఆ ఉన్న ప్రేమని ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలా అంటే నాకు గుర్తుండి ఏ ఒక్కళ్ళు కూడా అంటే ప్రజెంట్ ఉన్న పేరెంట్స్, నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, పిల్లలంటే మనీ మిషన్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక అబ్బాయి ఉన్నాడంటే జాబ్ వస్తుంది, జీతం వస్తుంది, కట్నం వస్తుంది, ఈ కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ మా వాళ్ళు ఏ రోజు అలా లేరు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అది. సో అలా వెళ్తున్న పరిస్థితుల్లో మా ఫాదర్ నాకు ఎలాంటి మైండ్ సెట్ నేర్పించారు అంటే, ఎవరి నుంచి ఏమి ఆశించొద్దు, ఎవరిని ఏమి శత్రువులా చూడొద్దు, ప్రేమ. ప్రేమ కరెక్ట్గా చెప్పాలంటే ఆ పదం అండి, ప్రేమ. అంతే. అంటే మనకు చాలా మటుకు ఏంటంటే క్రీస్తు నేర్పించిన మానవ ప్రేమ, నీ వలే నీ పొరుగు అని ప్రేమించమని ప్రభువు చెప్పిన మాటలను మీ నాన్నగారు బాగా విశ్వసించినట్టున్నారు. సో ఆయనలో ఉన్న కరుణ, ప్రేమ, ఆప్యాయత, మమకారం ఇవన్నీ మీలో వచ్చినందుకే మీరు ఇంత రక్తదానం సేవకి వెళ్ళారని క్లియర్గా అర్థమవుతుంది. చాలా రియలీ వండర్ఫుల్ సుమన్ కుమార్ గారు. సరే, ఈ రక్తదానం చేస్తున్నప్పుడు ఒకవేళ ఇది ఏమన్నా డబ్బుతో కూడుకుందా? మీరేమన్నా డబ్బు తీసుకుంటారా ఈ రక్తదానము చేసే క్రమంలో? చాలా మంచి ప్రశ్న, చాలా విలువైన ప్రశ్న. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో ఎలా ఉందంటే దాదాపుగా ఈ సర్వీస్లో ఉన్నవాళ్ళు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకే. మనము సర్వీస్ అనేది ఏంటంటే నా నుంచి కానివ్వండి, మన డానియల్ రాజు ఫౌండేషన్ నుంచి కానివ్వండి, ఇంతవరకు ఇన్ని వేల డొనేషన్స్ జరిగినా ఏ ఒక్క పేషెంట్ నుంచి కానీ ఏ ఒక్క నుంచి కూడా ఒక్క రూపాయి కూడా
మనము డొనేషన్స్ రూపంలో కానీ ఛార్జ్ చేసింది కానీ ఏదీ లేదు. ఏ ఒక్క పేషెంట్ నుంచి కూడా మనం రూపాయి తీసుకోవాలనే ఆలోచన మనకి లేదు. వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోకుండా రిజెక్ట్ చేసిన కేసులే తప్పించి మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నది ఏంటంటే మా నాన్న పేరు తలుచుకోవాలి వాళ్ళు, అంతే. వెరీ గుడ్. అదొక్కటే. డబ్బులు సంపాదించుకోండి ఈరోజు చాలా మార్గాలు ఉన్నాయండి, దీని బతకాల్సిన అవసరం అయితే లేదు. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోగలను, మనకంటూ ఒక గుడ్ విల్ ఉందంటే కారణం ఒకటే, ఏ ఒక్క నుంచి కూడా మనం డబ్బులు కానీ ఏది రూపంలో కూడా నా సొంత ప్రయోజనాల కోసం కూడా ఏది కూడా ఆశించలేదు, తీసుకోలేదు, తీసుకోము కూడా. వెరీ గుడ్. కేవలం మా నాన్న తలుచుకుంటే చాలా ఆ రోజు, అంతే, ఇంకేం అవసరం లేదు. అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. సరే, ఈ బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతుంది, ఎటువంటి వారు ఇవ్వచ్చు, ఎటువంటి వారు ఇవ్వకూడదు, తర్వాత ఈ బ్లడ్ నేను ఒకటే చెప్తానండి, ఏమో నా చిన్నప్పుడు నాకు ఇంతవరకు నా బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా నాకు తెలియదు. నేను బ్లడ్ డొనేషన్ గురించి కూడా పెద్దగా నాకు తెలియదు. ఎందుకంటే మేము క్రైస్తవ సంస్థల్లో పనిచేస్తూ బోర్డింగ్ స్కూళ్ళల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి పెద్దగా అవగాహన లేదు. ఇందులో ఉన్నటువంటి అంటే ఈ రక్తంలో కానీ అంటే దీనికి సంబంధించిన విషయాలు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం కాస్త వివరిస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు. ఏంటి అంటే మీరు ముందుగానే దీని గురించి తెలుసుకొని ఉంటే మీ లైఫ్ స్పాన్లో కనీసం ఒక 50 మందినైనా కాపాడగలిగే అవకాశం దొరికేది మీకు. అది మీరు మిస్ అయ్యారు. సరే, ఇప్పుడు మీకు దాని గురించి సంబంధించిన పూర్తి వివరాలు నాకున్న జ్ఞానంతో మన దివ్యవాణి ప్రేక్షకుల కోసము సామాన్య ప్రజలకి నేను చెప్తానండి. ఓకే. మనకి రక్తము అనేది డొనేట్ చేయడానికి చాలా మంది ముందుకు రారు ఫస్ట్. ఓకే ఓకే. ఎందుకంటే నాకు రక్తం ఇస్తే నాకు ఏమైనా అవుతుందేమో అన్న చిన్న ఒక భయంతో ఎవరు ముందుకు రారు. అవును. అలా ముందుకు రాలేకపోవడం వల్ల చాలా మంది అక్కడ ఆగిపోతున్నారు. ఇవ్వగలిగిన అర్హత ఉండి అన్నీ బాగుండి ఇవ్వలేని వాళ్ళు కూడా అక్కడితో ఆగిపోతున్నారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు తెలియకుండానే మనం పోగొడుతున్నాం. దీనికి ముఖ్యంగా చెప్తానండి, చాలా రకాల అవగాహన లేకపోవడం వల్ల అపోహలు ఎలాంటివి ఉన్నాయంటే నేను రక్తం ఇవ్వకూడదు అనేది కదా. దీనికి నేను ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఎవరు రక్తం ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఫస్ట్ పాయింట్ ఇది మనం తీసుకున్నాం. 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే 60 సంవత్సరాల లోపల ఎవరైనా సరే రక్తం డొనేట్ చేయొచ్చు. వీరికి మినిమం 12.5 12.5 హిమోగ్లోబిన్ ఉండి వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండి 12.5 హెచ్పి ఉండి 45 కిలోలు 50 కిలోలు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. ప్రతి ఒక్కరు డొనేట్ చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చేయడం వల్ల మీకు ఏదన్నా అవుతుంది అని భ్రమలో ఉన్నారు, కానీ ఇది చేయడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ రక్తం ప్యూరిఫై అవుతుంది కదా, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి లోపల సెల్స్ అని చనిపోయి మళ్ళీ వస్తుంది, బ్రతుకుతాయి. అదేదో లోపల చంపేసే కన్నా బయట ఇంకొకరికి డొనేట్ చేస్తే ఇంకొక ప్రాణం నిలబడుతుంది. ఇప్పుడు అలా చచ్చిపోవడం వల్ల మీకు ఎటువంటి లాభము లేదు లోపలే. అది బయట ఇవ్వడం వల్ల ఇంకొక ప్రాణం నిలబడుతుంది. మీకు తెలిసింది ఒక ప్రాణం, మనకు తెలియకుండా ఆ ప్రాణం వెనకాల ఒక కుటుంబం. అది అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు. ఆ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది బ్లడ్ డొనేట్ చేయకుండా ఆగిపోతున్నారు. దయచేసి అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా డొనేట్ చేయండి. ఈ 12.5 హిమోగ్లోబిన్ నుండి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే ఖచ్చితంగా డొనేట్ చేయండి. ఇందులో కూడా ఇంకోటి చెప్తానండి, చాలామందికి అమ్మాయిలు ఇవ్వకూడదు ఇలా అని చెప్పేసి ఒక అపోహను క్రియేట్ చేశారు. అమ్మాయిలు ఇవ్వకూడదు కాదండి, అమ్మాయిలు ఇవ్వచ్చు, అబ్బాయిలు ఇవ్వచ్చు. నేను చెప్పిన క్రైటీరియా రీచ్ అవ్వాలి. 12.5 హిమోగ్లోబిన్ నుండి వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే అమ్మాయి ఇవ్వచ్చు, అబ్బాయి ఇవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మన ఆర్గనైజేషన్లో ఇప్పటికి సుమారు కంటే చాలామంది అమ్మాయిల డోనర్సే ఉన్నారు. నేను ఇంకొకటి కూడా చెప్తాను, అమ్మాయే మాత్రమే అని కాకుండా పుట్టుకతోనే పోలియో ఉన్న ఒక అమ్మాయి చాలామందికి ఆదర్శం. చాలామందికి నిజంగా చెప్పాలంటే రక్తదానం ఇవ్వడానికి ముందుకు రాని వాళ్ళందరికీ కూడా ఒక చెంపదెబ్బలాగా అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ నాకు. మన నుంచి ఆ అమ్మాయి డొనేట్ చేసింది. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకుంటే మనం డొనేట్ చేయలేమా, చేస్తే నాకేమైనా అవుతుందా అని మీరు ఆ అమ్మాయిని చూసిన క్వశ్చన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డొనేట్ చేస్తారు.
నేను అందరికీ ఈ దివ్యవాణి ఛానల్ తరపున అలా ఆ అమ్మాయికి అలాగే నా ఆర్గనైజేషన్లో నాకు సంబంధించి తెలిసిన డోనర్స్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అందరికీ కూడా చేతెత్తి నమస్కరిస్తున్నాను అండి. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి ఆదర్శం. రియలీ వండర్ఫుల్. అబ్బాయిలు అన్నీ బాగుంటే ముందుకు రావట్లేదు, అదే కదా, అలాంటిది అమ్మాయిలు అయ్యి ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రియలీ ఇన్స్పిరేషన్. అవునండి, వాళ్ళ ఆదర్శానికి మన యొక్క అభినందనలు. సుమన్ కుమార్ గారు, మరి ముఖ్యంగా ఈ రక్తం ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు, లేదా ఈ రక్తంలో రక్త కణాలని కొన్ని వినటమే కానీ నాకు పర్ఫెక్ట్గా తెలియదు. ఓకే, మా ప్రజల అవగాహన కోసం కాస్త వివరిస్తారా? తప్పకుండా అండి. చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ రక్తం అనేది చాలామందికి ఎన్ని రోజులకి ఇవ్వచ్చు, అసలు ఇవ్వచ్చా లేదా అనే అవగాహన లోపం ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనికి ఒక గైడ్లైన్స్ ఉన్నాయండి. అదేంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత బ్లడ్ మళ్ళీ ఇవ్వాలంటే మినిమం 3 నెలలు ఆగాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. నెక్స్ట్ రెండవ ప్రశ్న అడిగారు మీరు, రక్త కణాలని. అవును, రక్త కణాలు అనేది ఏంటంటే మనకి బ్లడ్ అనేది మనకి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్స్ తెలుసు. ఓకే, కానీ ఇది గ్రూప్స్ ఒకటి కాదండి, గ్రూప్లో సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ప్యాకెట్ సెల్స్ అంటారు, హోల్ బ్లడ్ అంటారు, తర్వాత ప్లేట్లెట్స్ అంటారు, ప్లాస్మా అంటారు. ఇలాగ మనకి లోపల మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ట్రీట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంపోనెంట్ యూజ్ చేస్తారు డాక్టర్స్. ఇందులో రక్త కణాలు అనేది ఏంటి అంటే మనకి దాదాపు మీకు అర్థమయ్యే దాంట్లో చెప్పాలంటే మనకి డెంగ్యూ అనేది అందరికీ తెలుసు. అవును. ఆ డెంగ్యూ వచ్చినప్పుడు మనకి రక్త కణాలు పడిపోయినాయి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటుంటాం. ఆ ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఎక్కించేవే రక్త కణాలండి. అట్లనా? ఓకే. అది ఏంటి అంటే ప్రాసెస్, మనకి రక్తం తీసుకుని దాని నుంచి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి మళ్ళీ మన రక్తాన్ని మళ్ళీ బాడీలోకి రిటర్న్ చేస్తారు. ఒక మిషన్ ద్వారా యూజ్ చేసి అది ఆ ప్రాసెస్ చేస్తారండి. ఈ బ్లడ్ ఏదైతే ఉందన్నో 3 monthsకి ఒకసారి డొనేట్ చేయొచ్చు అని చెప్పాను కదా మీకు. అలాగే ఈ రక్త కణాలు 15 రోజులకు ఒకసారి డొనేట్ చేయొచ్చు. ఒక మనిషి అనే వ్యక్తి రక్తం అయితే కనుక ఈ రోజు ఇస్తే మళ్ళీ 3 నెలల వరకు ఇవ్వడానికి లేదు, మళ్ళీ 3 నెలల తర్వాత ఇవ్వచ్చు. రక్త కణాలు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. ఓకే, సపరేట్ రక్త కణాలు అనేటివి కూడా డొనేట్ ఉందండి. ఇప్పుడు ఆ రక్త కణాలు అనేటివి మనకి రోజు మనం తినే ఫుడ్లోను వాటి ద్వారా మనకి ప్లేట్లెట్స్ పెరుగుతాయి మనకి బాడీలో. కాబట్టి మనకి ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం రక్త కణాలు డొనేట్ చేయొచ్చు. ఈ రకంగా రక్త కణాలు డొనేట్ చేయాలంటే దానికి మినిమం 60 kg బరువు ఉండాలి. తర్వాత వాళ్ళకి అది ఇవ్వడానికి కొంచెం టైం స్పెండ్ చేయగలగాలి. ఇవన్నీ కూడా చేయగలిగితే వాళ్ళ లక్షణంగా ఇవ్వచ్చు. వాళ్ళ జీవితంలో ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి, నా భర్త పేరు ఓబ్లేష్. మాది కర్నూలు అండి, బుధవారపేటలో ఉంటాము. 2018 జూలై 18th డేట్ రోజు నాకు పెయిన్స్ వచ్చాయి. డెలివరీ డేట్ వచ్చేసి జూలై 19. పెయిన్స్ వచ్చాయి. బ్లడ్ కోసం అని చెప్పేసి బ్లడ్ చాలా తక్కువ ఉంది, 8 ఉందని చెప్పేసి చెప్పారు డాక్టర్స్. ఆ రోజు చాలామందిని అడిగాము. మా హస్బెండ్ చాలా మెంబర్స్ని రిక్వెస్ట్ చేసి అడిగారు. ఇంకా అమ్మ వాళ్ళు చేసే హాస్టల్లో కానీ లేకపోతే మా హస్బెండ్ చేసే వర్క్ దగ్గర కానీ చాలా మెంబర్స్ని అడిగారు బ్లడ్ కోసము. నాది వచ్చేసి A+ type 2 అండి. అది చాలా లక్షల్లో ఒకరికి ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పారు. సో ఆ బ్లడ్ కోసం చాలాసేపు వెతికాము, ఇంకా దొరకలేదు. నైట్ అంతా అట్లే 12 వరకు అట్లే వెతుకుతున్నారు. ఇంకా 12కి ఒకసారేమో కాల్ వచ్చింది సుమన్ అన్న దగ్గర నుంచి, ఇట్లా మా ఫౌండేషన్లో ట్రై చేస్తాము అని చెప్పేసి.
దానిలు రాజు బ్లడ్ ఫౌండేషన్ అని చెప్పేసి. అక్కడ ఒకసారి కాల్ వచ్చిన తర్వాత కూడా ఒకరు వచ్చారు, వేరే వాళ్ళు, అంటే ఫౌండేషన్ నుంచి కాదు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ బ్లడ్ తీసుకుంటే ఏ పాజిటివ్ అని చెప్పారనమాట. దాన్ని టెస్ట్ చేసి చూస్తే అది టైప్ 2 కావాలి, ఇది మ్యాచ్ అవ్వదు, మళ్ళీ రియాక్షన్ వస్తే మాకు సంబంధం లేదని చెప్పారు డాక్టర్స్. బ్లడ్ ఉంటేనే మేము డెలివరీ చేస్తాం అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలాసేపు అదే బ్లడ్ గ్రూపే కావాలి, వేరే ఉంటే కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, ఏమైనా రియాక్షన్స్ వస్తే ఎలర్జీస్ వస్తే కష్టం అని చెప్తే ఓకే అని చెప్పేసి మళ్ళీ సుమన్ అన్నకే కాల్ చేస్తే ఓకే ట్రై చేద్దామని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటే 2 గంటల ఒక బెంగళూరు నుంచి వచ్చారు ఒక బ్రదర్. మార్నింగ్ ఎగ్జామ్స్ పెట్టుకొని కూడా వచ్చారు. తనది ఏ పాజిటివ్ టైప్ 2. సో దేవుళ్ళ వచ్చాననిపించింది నాకైతే. ఎందుకంటే ఆ పెయిన్స్లో మళ్ళీ బ్లడ్ దొరకట్లేదు, ప్లస్ డెలివరీ చేయము అంటుంటే అసలు నాకైతే ఇంకా బతుకుతానా అన్నట్టుగా అదొక హోప్లెస్ అనిపించింది. దేవుళ్ళ అనిపించారు ఆ టైంలో నాకు ఆ బ్రదర్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ ఫౌండేషన్ నుంచి మంచి సర్వీస్ ఇంకా అందరికీ ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ దొరికి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా సంతోషం సుమన్ కుమార్ గారు. ఇక్కడ నేను ఒకటి ప్రశ్న ఏంటంటే, మీ ఆర్గనైజేషన్లో అంటే ఇన్ని సేవాభావాలు ఇప్పటికీ ఇంత చేస్తున్నారంటే, మరి కరోనా మహమ్మారి బారిన పడిన సమయంలో మనుషులనే కుటుంబాలను దూరం చేసినటువంటి ఒక బ్యాడ్ టైం. అలాంటి సమయంలో ఈ రక్తదానం చేయడానికి లేదా ఆ సమయంలో మీ విలువైన సేవ ఎలా మీరు ఎదుర్కొన్నారు ఆ పరిస్థితులను? కరోనా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక లెసన్. అది ఒకవేళ కొంతమందికి చెడు జరిగింది అంటారు, కానీ నేను మంచి జరిగిందని కూడా చెప్తాను నేను. అట్లానా? అంటే మానవ విలువలు తెలుసుకునేది అప్పుడే. ఎవరికి వాళ్ళకి మెకానికల్ లైఫ్లో ఉన్న లైఫ్లో ఓకే ఒక మనిషి పక్కనే ఉండి ఒక ఇంట్లోనే మనుషులతో వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా దొరికింది అది. అలాగే చాలామంది ప్రాణాలు కోల్పోవడము, చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో మన ఆర్గనైజేషన్ తరపున మనం చేసింది ఏంటి అంటే, చాలామందికి హాస్పిటల్స్లో మనకి అడ్మిషన్ అవ్వాలంటే ఓకే బెడ్లు లేని పరిస్థితి. ఒకవేళ మనకి ఏదైనా స్కీమ్స్ ఉండి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా కూడా ఈ డబ్బులు ఎప్పటికి వస్తాయో కాబట్టి ఇమ్మీడియట్గా డబ్బులు కడితే జాయిన్ చేయించుకుంటా అని బెడ్లు లేవని చెప్పి పేషెంట్లు వెనక్కి పంపించేసిన పరిస్థితులు, నిజంగానే బెడ్లు లేకుండా ఫుల్ అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే రెమిడేసివిర్ ఇంజెక్షన్లు అని చెప్పేసి, తర్వాత ఒకరికి కోవిడ్ వస్తే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళకుండా, అంటే బంధువులు కావచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే కూడా తెలిసి కూడా కామున్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు చాలా చూసామండి. ఇలాంటి సమయాల్లో మన ఆర్గనైజేషన్ తరఫున మనం చేసింది జనాలకి ఎందుకు తెలియాలి అనుకుంటున్నానంటే, కొంచెమన్నా ఆలోచిస్తారు, రేపొద్దు మనం కూడా ఇలా చేయొచ్చు అన్న ఆలోచించి చెప్తున్నానండి, గొప్ప అని కాదు. సుమారుగా అంటే మనము ప్లాస్మా ఉంటే పేషెంట్ బయటపడే పరిస్థితులు ఉన్నాయి కరోనాలో. అలాంటి సమయంలో ఒక 20-30 ప్లాస్మాలు మన ఆర్గనైజేషన్ నుంచి అరేంజ్ చేయడం జరిగింది ఒక 20-30 మంది పేషెంట్లకి కరోనా టైంలో. తర్వాత రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ మనం కొన్ని వేరే వాళ్ళ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది హాస్పిటల్లో అడ్మిషన్ లేక ఉన్న వాళ్ళకి బెడ్లు ఇప్పించడం జరిగింది. అలాగే బెడ్లు ఇప్పించిన ఒక్కొక్కరు అడ్మిట్ అయితే మినిమం 5-10 లక్షలు అయిన పరిస్థితుల్లో తక్కువ ఛార్జెస్లోనే నామినల్ ఛార్జెస్లో వాళ్ళు అడ్మిషన్ అయ్యి మళ్ళీ బయటికి హ్యాపీగా సేఫ్గా హెల్తీగా బయటకు వచ్చేలాగా మనం డాక్టర్లతో మాట్లాడడము, హాస్పిటల్స్తో మాట్లాడడము, ఇవన్నీ చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మన ఆర్గనైజేషన్ ఉపయోగపడింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ లేకుండా కరోనా టైంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనమే ఇంట్లోనే ఫుడ్ తయారు చేసి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే చిన్న నేను గొప్ప అనుకోవట్లేదంటే, ఒక మనిషిగా మనం చేయాల్సిన పనులు ఇవి మనం మనిషి అని గుర్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారు. కొన్నిసార్లు ఆ పరిస్థితి తన దాకా వస్తే కూడా తెలియదు అంటారు. అవునండి. ఒక్కసారి అతను ఎదుర్కొన్నప్పుడు పడే బాధ వేదన, అబ్బా ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అనుకుంటాను చూడండి,
ఆ సమయంలో మీలాంటి వాళ్ళ ద్వారా ఒకవేళ దేవుడు అద్భుత రీతిగా ఆ సమయానికి బ్లడ్ను మీరు ఇచ్చి ఆ ప్రాణం కాపాడినప్పుడు వాళ్ళల్లో కలిగే సంతోషంలో మీకు మీ తండ్రి గారు గుర్తొస్తారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చేసే పని వల్లే ఇప్పుడు నేను కరోనాలో అన్నీ చేసినా నాకు కానివ్వండి, నా ఇంట్లో కానివ్వండి, ఏ ఒక్కరికి కూడా కరోనా అనేది రాలేదు. దేవుని కృప. అది మనం అనుకోవాలి, మనం మంచి చేసినప్పుడు రిటర్న్ వస్తుంది అంటే ఇదే అనమాట. సరే సుమన్ కుమార్ గారు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఏంటంటే, రక్తదానం అనేది మీ మొదటి ప్రిఫరెన్స్. తండ్రి గారి పేరు, మీరు రక్తదానం చేసే ప్రతి వ్యక్తి హృదయంలో మీ నాన్నగారి పేరు ఉండాలి, డానియల్ రాజు ఫౌండేషన్ అనేది. ఈ రక్తదానం మినహా ఇంకా ఎటువంటి విలువైనటువంటి సేవా దృక్పథంతో మీరు మీ జీవితాన్ని, ఒకవేళ ఇప్పుడు మనం అనుకుంటాం కదా యాజ్ ఏ గుడ్ సమరిటన్, మనం బైబిల్లో మనకు తెలిసిన స్టోరీ, అది అతన్ని కొట్టిపడేసి వెళ్ళిపోతే గుడ్ సమరిటన్ను, ఎంతోమంది ఆ దారిన వెళ్తూ కూడా పట్టించుకోలేదు. చివరకు ఒక గుడ్ సమరిటన్ అతనే వెళ్ళి తన భుజాన మీద వేసుకొని ఆసుపత్రికి వెళ్ళి కట్లు కట్టించి బాగు చేశాడు. అలాంటి గుడ్ సమరిటన్, మంచి సమరిని రూపంలో ఉన్న మీరు ఇంకా ఎటువంటి సేవలు సమాజానికి, 10 మందికి, కొందరి జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో మీరేం చేస్తుంటారు? ఇంకా అది కాస్త వివరిస్తారా? నేను రక్తదానం అనేది ఫస్ట్ నా మైండ్లో రావడానికి కారణం ఒక ప్రాణం నిలబడుతుందేనండి. అది మాత్రమే కాదు, ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు కూడా మనం తీర్చగలిగే లిమిట్స్లో ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు వాటి మీద కూడా నేను ఫోకస్ చేయడం జరిగింది. వాటిని కూడా మనం చేయగలము అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అవి అందులో కొన్ని ఏంటి అంటే అన్నదానాలండి. ఇప్పుడు కరోనా టైంలో సుమారుగా అంటే ఒక 10-20 దాకా మనం అన్నదానాలు చేస్తున్నాం. ఓకే. ఆ టైంలో వాళ్ళకి అన్నం అవసరం. అది మనం చేయలేని పరిస్థితుల్లో కొంతమందికి ఇచ్చి ఆ ఏరియాలో చేస్తున్న వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. కొన్ని గుంతకల్లు, అనంతపూర్లో ఇలా కూడా చేయించడం జరిగింది మనము. తర్వాత అనాథాశ్రమం ఉంది ఇక్కడ, మన కీర్తన అనాథాశ్రమం అని చెప్పేసి ఉంటుంది మన కర్నూలులో. తర్వాత వచ్చి అబ్రహం గారు అని చెప్పేసి మనకి కర్నూలులో ఉన్నారు, ఆయనది ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. తర్వాత మరియాడాన్ అని చెప్పేసి ఓల్డేజ్ హోమ్ ఉంది, సిస్టర్స్ ఉంది. మేము రెగ్యులర్గా కూడా వీటికి వెళ్ళడం జరుగుతుందండి. వీటికి ఎటువంటి ఫండ్స్ లేకుండా నా దగ్గర ఉన్న దాంట్లో నా స్తోమతలో వాళ్ళకి ఏం పెట్టగలను, ఏమి ఇవ్వగలను అవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండడము, నా సైడ్ నుంచి ఎవరైనా వస్తే కూడా స్పాన్సర్స్ డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేయించి వాళ్ళకి మీరు సాయం చేయండి అని చెప్పి వాళ్ళకి కొంచెం ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతుంది. తర్వాత ఏదన్నా ఆర్గనైజేషన్స్ లైక్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ఇలా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి, నిజంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము డిస్కౌంట్ల రూపంలో కానివ్వండి, కొన్నిసార్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కానివ్వండి, సీట్స్ అలా ఇప్పించడం కానీ ఇలా జరుగుతుంది. తర్వాత హాస్పిటల్స్లో మనకు తెలిసిన వాళ్ళల్లో, ఇప్పుడు హాస్పిటల్ అని వెళ్తే స్కానింగ్లు చేయాల్సి వస్తుంది, ఎక్స్రేలు చేయాల్సి వస్తుంది, తర్వాత మెడికల్ షాపు, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ బయట ఎంత ఖర్చులు అవుతుందో మనకు తెలుసు. అవును. ఇప్పుడు బయట వ్యాపారం నడుస్తుంది, సేవ కాదు, అది మీకు తెలిసిందే. నాకు కూడా ఆఫర్ చేస్తారు చాలామంది. నేను ఒకటే మాట చెప్తాను, నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు డైరెక్ట్గా, ఆ డిస్కౌంట్ డైరెక్ట్గా నేను పంపే పేషెంట్లకు ఇచ్చేయండి. అది నాకు ₹1 నాకు పంపొద్దు, నాకు ₹1 ఇవ్వద్దండి. మీరు ఎంత ఇస్తారో నాకు అంత డబ్బులు కూడా నా పేషెంట్లకి తగ్గించేసాను అని ఆ రకంగా పేషెంట్లకి, మన నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ రకంగా సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇలా చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది స్కూల్ పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారండి, అది ఈ మధ్య నేను చాలా ఫోకస్ చేశాను. అది ఇప్పుడు మా వాచ్మెన్ పిల్లలే ఉన్నారండి, కరోనా టైంలో స్కూల్ లేకపోవడం వల్ల అది అలవాటు అయిపోయి స్కూల్ మానేస్తారు వాళ్ళు. ఓకే. వేరే దగ్గర ఉండేవాళ్ళు. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత అలాగే ఉంటే నేనే దగ్గర ఉండే వాళ్ళని వాళ్ళ పాత స్కూల్స్కి వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ ఏమంటే తీసేసి అంతా చూసి మళ్ళీ కొత్త స్కూల్కి వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్లోనే మన స్టాండంపురం ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి దగ్గరుండి మొత్తం మనమే దగ్గరుండి పంపించామని. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను చూస్తున్న పిల్లలు ఇద్దరే, ఓన్లీ ఆ ఒక్క స్కూల్లోనే దగ్గర 50 మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారండి. బాబా, అంటే ఇంతమంది పిల్లలు ఒక స్కూల్లో ఉంటే ఎంతమంది బయట అన్ని స్కూళ్ళలో కలిపిన డ్రాప్అవుట్స్. అంటే దానివల్ల ఎందుకు నేను ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే,
వాళ్ళకి ఈరోజు ఆ విలువ తెలియదు పిల్లలకి చదువు విలువ. అవును. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దాని గురించి తెలియక పంపట్లేదు. కానీ ఈ రోజు బాగానే ఉంటుంది పిల్లలు కాబట్టి రేపొద్దున పిల్ల అంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది వీళ్ళకి. అదే చదువుకుంటే వాళ్ళకి కాస్త ఉద్యోగాలు, సెటిల్మెంట్ కానివ్వండి, లేకపోతే సొసైటీలో నిలబడడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆ స్కూల్ వాళ్ళు, టీచర్లు, హెచ్ఎం కూడా మనం అడగడం జరిగింది. దాని మీద ఫోకస్ చేసాము. తొందరలోనే సో వీళ్ళందరికీ మళ్ళీ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి మనం ప్లాన్ చేసి అనేది ఒక ఐడియా ఉందండి. వండర్ఫుల్. దానికి అందరి సపోర్ట్ కూడా తీసుకుంటాను. చాలా సంతోషం. ఒక్క రక్తదానమే కాదు, మానవ విలువలు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. రియల్లీ వండర్ఫుల్. నా పేరు విజయ్ కుమార్. నేను ఇక్కడ కర్నూలు నగరంలో కీర్తన అనాథ శరణాలయం నిర్వాహకుడిని. గత 15 సంవత్సరాల నుంచి చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు, ఎయిడ్స్తో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు, రోడ్లపైన దిక్కులేక ఉండేటువంటి వాళ్ళకు నేను ఇక్కడ ఆశ్రమం కల్పిస్తున్నాను, నేను నా భార్య. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా విషయం చెప్పాల్సిన విషయం ఏమంటే, మా కీర్తన అనాథ శరణాలయానికి వన్ ఆఫ్ ద పిల్లర్ డానియల్ రాజ్ ఫౌండేషన్ తరపున బ్రదర్ సుమన్ గారు మాకు అనాథ శరణాలయంకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన దాదాపుగా 12 సంవత్సరాల నుంచి మా అనాథ శరణాలయానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ఆయన చేసేటువంటి డానియల్ రాజ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి రక్తదానాలు అందిస్తూ ప్రాణాలు నిలబెడుతున్నారు. ఎందుకంటే ఆ సుమన్ బ్రదర్ గురించి చెప్పాలంటే నాకు మాటలు రావటం లేదు. ఎందుకు అంటే ఏదో చేసుకుంటూ పోతున్నాడు, తను పని ఏదో చేసుకుంటున్నాడు అనుకుంటారు. కానీ ఆ బ్రదర్ చేసేటువంటి సేవ ఎలాంటిదంటే, ఒక కుటుంబంలో ఒక పెద్ద కోల్పోతే ఆ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయి, వాళ్ళ పిల్లలు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ. అలాంటిది ఎంతోమందికి యాక్సిడెంట్లు కానీ, హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపరేషన్లు, అటువంటి ఎన్నో దాంట్లకు బ్లడ్ 24 గంటలు సర్వీస్ చేస్తుంటాడు. ఒక వారం లేదు, ఒక నెల లేదు, 360 రోజులు 65 రోజులు శ్రమ పడుతూనే ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నారు, రక్తం కావాలి అంటే వాళ్ళకు వెంటనే తను ఇక్కడ లేకపోయినా కూడా ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన వృత్తిరీత్యా పని చేస్తున్నా కూడా అది ఎవరి ద్వారానో ఒకరి ద్వారానో ఆయన నిత్య సేవ, ఒకరి ప్రాణాలు కాపాడాలి, ఒకరిని బ్రతికించాలి, ఒకరికి లైఫ్ ఇవ్వాలని. అంటే దాదాపుగా అది ఆ వయసులో నుంచి, చిన్న వయసులో నుంచే తనకు అది ఆ అలవాటు వచ్చింది. అది తాను లేకపోతే ఈరోజు నాకు తెలిసి ఎన్నో వందల మంది చనిపోయేవాళ్ళు. అటువంటిది సమయానికి వాళ్ళకు బ్లడ్ డొనేషన్ సరైన సమయంలో వాళ్ళకి అందించి ఎంతో మంచి సేవ చేస్తున్నాడు. అదేవిధంగా చెప్పాలంటే మా అనాథ శరణాలయం కూడా చాలా రకాలుగా సేవలు అందించాడు. ఎక్కడెక్కడి నుంచో పలాస నుంచి వాళ్ళు వచ్చి డోనర్స్, మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా సుమన్ గారు, మీరు ఎట్లా అంటే ఇట్లా మాకు ఇక్కడ అనాథ శరణాలయం ఉంది, వీళ్ళని నేను చూస్తుంటాను, నాకు కూడా వీళ్ళు 12-13 సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి, రిలేటివ్స్ అయితేనేమి, తర్వాత ఇట్లా బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం తీసుకున్నటువంటి వాళ్ళైతేనేమి కూడా ఇక్కడికి మా అనాథ శరణాలయంకి వచ్చి మాకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, పిల్లలకి బట్టలు కానీ, ఇట్లా ఏదైనా ట్యాబ్లెట్స్ ద్వారా హెల్ప్ చేయడం కానీ, ఇట్లా అనేక రకాలుగా పిల్లలకి బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, ఇట్లా తినే ఆహార పదార్థాలు కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమందితో మాకు 13 సంవత్సరాల నుంచి సుమన్ బ్రదర్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను, ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను, నేను ఎప్పుడు కానీ సుమన్ బ్రదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చల్లగా చూడాలని. ఎందుకంటే ఆయన చేసే సేవలో ఆయన ఆరోగ్యంగా ఉంటే ఇంకా కొంతమంది కొన్ని వందల వేల మందిని ప్రాణాలను బ్రతికిస్తాడని నమ్మకం నాకు. ఎందుకంటే మేము గత 13 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన పడే తాపత్రం. వాళ్ళ కులం కాదు, మతం కాదు, కుల మతాలకు అతీతంగా ఆయన పనిచేస్తున్నాడు. డబ్బుందా, పేద, ధనిక వర్గాలని కూడా చూడాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారు, రక్తం కావాలి అంటే దూర ప్రాంతాల వాళ్ళకు కూడా పిలిపించి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన సుమన్ గారు చేస్తున్నారు. ఆ బ్రదర్ చేసే సేవకు నిజంగా నాకు మాటలు రావటం లేదు. చెప్పాలంటే ఎక్కడ చెప్తాం బ్రదర్, నువ్వు ఎన్ని లక్షలు కోట్లు ఎంత ఉన్నా నీకు బ్లడ్ సంపాదించుకోగలుగుతావా, నువ్వు తయారు చేయగలుగుతావా? అటువంటిది తను
నా అన్న నా బంధువే అనేసి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు ఎప్పుడూ తను అందుబాటులో ఉండి వాళ్ళకు రక్త సహాయం చేస్తున్నాడు. నిజంగా మేమైతే ఎప్పుడు అనుకుంటాము సుమన్ బ్రదర్ గారు బాగా ఉండాలి, ఆయన బాగుంటే కొన్ని వందల ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి నేను చెప్తున్నాను